జగన్, చంద్రబాబు ఇద్దరు ఒక పంచాయతీ ఎలక్షన్స్‌లో ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు. నా మాట నమ్మట్లేదా? కానీ నిజం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో గుండ్లరేవు అనే ఒక గ్రామ పంచాయతీ ఉంది. ఈ గ్రామ పంచాయతీకి డిసెంబర్ 17వ తారీఖున సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ సర్పంచ్ ఎలక్షన్లలో బూకియా చంద్రబాబు, బానోతు జగన్నాథం అలియాస్ బానోతు జగన్ వీళ్ళిద్దరూ ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు. ఇద్దరు సర్పంచ్ పదవి కోసం నామినేషన్లు వేసిర్రు. కాకపోతే ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే. ఇది వైరా నియోజకవర్గం కిందికి వస్తుంది ఈ ఏరియా. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు అక్కడున్న కాంగ్రెస్ నాయకులందరూ వీళ్ళిద్దరిని ఒప్పించి ఎవరో ఒకరే పోటీకి ఉండేలా, ఒకరు నామినేషన్ ఉపసంహరించుకునేలా ట్రై చేస్తున్నారు, ఒప్పించడానికి ఒకరిని. కానీ ఇద్దరు ససేమిరా అంటున్నారు, ఇద్దరు మేము పోటీలో ఉంటాం అని చెప్పి గట్టిగా కూర్చున్నారు. 9వ తారీఖు తోటి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం అనేది కంప్లీట్ అయిపోద్ది. ఈ లోపు గనక వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు నామినేషన్ ఉపసంహరించుకుంటే ఏం లేదు, లేదంటే ఖచ్చితంగా జగన్ చంద్రబాబు మధ్య హోరాహోరీ పోటీ నడవబోతుందన్నమాట.